మధు, ఎలా ఉందే నా డ్రెస్? రివ్వున తూనీగలా లోపలికొచ్చింది రవలి. కుంకుమ రంగు డ్రెస్ మీద అక్కడక్కడ వాలినట్లున్న బంగారం రంగు సీతాకోకచిలుకలు. అసలు పసుపు కుంకుమల కలయికలోనే ఆ అందం ఉంటుందేమో. రెప్ప వెయ్యకుండా అలానే చూస్తున్న మధుమిత మొహం సంతృప్తి కలిగించింది రవలికి. ఇదిగో ఈ పచ్చలహారం చూడు, అతిశయంగా చూపించింది. రవలి మెడలో అతికినట్టుంది సరిగ్గా. డ్రెస్‌కి కూడా మ్యాచ్ అయ్యింది. చాలా బాగుంది. నీకు బాగా సెట్ అయింది. మనస్ఫూర్తిగా చెప్పింది. థాంక్ యూ సో మచ్. డ్రెస్సు మా మామయ్య కొన్నాడు. నెక్లెస్ డ్యాడీ చేయించారు. ఇంకా అమ్మమ్మ 2 డ్రెస్సులు కొంది తెలుసా? అవి ఇంకా బాగున్నాయి. నాన్నమ్మ కూడా ఒక డ్రెస్ కొంది. ఈ పండగకి మొత్తం 4 డ్రెస్సులు వచ్చాయి. ఇవి నీకు చూపించాలనే ఇంటికి రాగానే నీ దగ్గరకే వచ్చాను. ఆగి మధు వైపు చూసింది. అవును. నీ డ్రెస్సులు చూపించావా నాకు? అప్పటి వరకు రవలి చెప్తుందంతా నవ్వుతూ వింటున్న మధుమొహం విలవిలపోయింది. సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అదేంటే మొహమలా పెట్టావ్? పెద్ద పండగకి కూడా ఏం కొనలేదా? నువ్వెలా ఊరుకున్నావ్? నీ ప్లేస్‌లో నేనుంటే అలిగి అన్నం మానేసి ఏడ్చి ఎంత గోల చేసేదాన్నో. అలా చేస్తేనే మనం అడిగినవి కొంటారు. రహస్యంలా చెప్పింది. తనలా చేస్తే ఇంట్లో తిట్లు ఎలా ఉంటాయో అన్నది తెలుసు కనుక నోరు మూసుకొని ఊరుకుంది మధు. కాసేపు అమ్మమ్మ వాళ్ళింటి విశేషాలన్నీ చెప్పి వెళ్ళిపోయింది రవలి. చదవటానికి తీసిన పుస్తకాల్ని పక్కన పడేసింది మధు. మనసంతా చిరాగ్గా, విసుగ్గా అయిపోయింది రవలి రాకతో. ధనవంతుల జాబితాకి దగ్గరగా ఉండే రవలికి, మధ్యతరగతి కుటుంబాలకి అట్టడుగున ఉన్న మధుకి స్నేహం కుదరటం విచిత్రమే. కొత్తూరులో ఉన్న ఏకైక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారిద్దరూ. చుట్టూ తన స్థాయికి సమానమైన వాళ్ళు చాలామంది ఉన్నా, తనకన్నా అన్ని విధాలుగా తక్కువ స్థాయిలో ఉన్న మధుతో స్నేహం కుదిరించుకుంది రవలి. మధు దగ్గర అయితే తన బ్యాగు, బట్టలు, నగలు అన్నిటి గురించి ఎంతసేపైనా చెప్పొచ్చు. తనలా చెప్తున్నప్పుడు మధు కళ్ళు విప్పర్చుకొని వింటుంటే ఇష్టమైన షాప్‌లో 100 డ్రెస్సులు ఒకేసారి కొన్నంత ఆనందం కలుగుతుంది. కానీ మధు మనసులో రోజురోజుకి పెరిగిపోతున్న నిరాశ, నిస్సహాయత కనిపించలేదు రవలికి. కనిపించినా పెద్దగా పట్టించుకోదు. అవతలి వారి భావాలకి విలువ ఇచ్చే మనిషి కాదు. ఆ రోజు శుక్రవారం. హేయ్! రేపు అందరం పండగ డ్రెస్సులు వేసుకుందామా? ఉత్సాహంగా అనౌన్స్ చేసింది మీనా. దట్స్ ఎ గుడ్ ఐడియా. సంక్రాంతి సంబరమంతా మన క్లాస్‌లోనే అయితే అందరికీ ఓకే కదా! మీనా ప్రతిపాదనని ఆమోదిస్తూ మరోసారి అడిగింది లత. అంతా ఏకగ్రీవంగా సరే అనేశారు. ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తున్న మధుని చూసి దగ్గరికెళ్ళింది సుమతి. ప్రీ ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చారా? ఇచ్చారమ్మా. మంచి గ్రేడ్ రాలేదా? టాపర్ ఎవరు? ఇంకెవరు? రవలినే. టాప్ 5లో కూడా లేను. మధు కళ్ళల్లోకి నీళ్లొచ్చేశాయి. పోనీలే, బాగా కష్టపడి ఫైనల్‌లో మంచి మార్కులు తెచ్చుకుందువు. ఓదార్చింది కూతుర్ని. అది కాదమ్మా. రేపు శనివారం కదా! అందరం కొత్త డ్రెస్సులు వేసుకునే వెళ్ళాలి. పాతవి వేసుకుంటే నన్ను చూసి నవ్వుతారు. ఈసారి ఏం చెప్పి ఓదార్చాలో తెలియలేదు సుమతికి. మళ్ళీ పండక్కి వాళ్ళందరికన్నా మంచి డ్రెస్సులు కొంటాను కదమ్మా! అంటూ లోపలికి వచ్చాడు మోహన్. మళ్ళీ సంవత్సరం నేనా కాలేజీలో ఉండను కదా! ఈ క్షణం గడిచిపోవటానికి ఏదో ఒకటి చెప్పండి. కోపంగా అరిచేసి బుక్స్ తీసుకొని మేడ మీదకెళ్ళింది.
కూతురికి బంగారు నగలు ఎలాగో కొనలేను. కనీసం ఈ చిన్న సరదా కూడా తీర్చలేకపోయాను. నిట్టూర్చి ఊరుకున్నాడు మోహన్. నీలాకాశం వంక శూన్యంలోకి చూస్తుండిపోయింది మధు చాలాసేపు. అమ్మ అన్నిటికీ దేవుడు దేవుడు అంటుంది కానీ, దేవుడనేవాడు నిజంగా ఉంటే మరి ఇంత అన్యాయమా? చదువు, ఆస్తి, అందము అన్నీ ఒకరికే ఎందుకిస్తాడు? అసలు అదేం సమానత్వం? దాదాపు గంటసేపు అలానే ఉండిపోయింది. చుట్టూ కొండల్ని వరుస క్రమంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ. తల్లిదండ్రుల మీద అనవసరంగా అరిచేసినందుకు బాధపడింది. కష్టపడి చదివిస్తున్నారు. తన కోసం ఎక్కువే కష్టపడుతున్నారు. తనేం చేసింది? తిట్టుకుంటూ బుక్స్ ఓపెన్ చేసింది. తను కొత్త డ్రెస్సు వేసుకోకుండా వెళ్ళటం కారణం తెలిసి కూడా రవలి ఒకటికి రెండు సార్లు అడగటం, అదేదో పెద్ద బ్రేకింగ్ న్యూస్‌లా అందరికీ చెప్పటం అవసరమా అని శనివారం ఇంట్లోనే ఉండిపోయింది మధు. అయినా రవలి ఊరుకోలేదు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు డ్రెస్ గురించి, మధు గురించి కామెంట్ చేస్తూనే ఉంది. మధు మరింత కుంచించుకుపోయింది ఆత్మన్యూత్యంతతో. ఆ సంవత్సరమంతా అలానే గడిచిపోయింది. ఇంటర్ తర్వాత షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకొని మంచి ర్యాంకు రావటంతో రవలి బీటెక్‌లో జాయిన్ అయ్యింది హైదరాబాద్‌లో. మధుకి అనుకున్న ర్యాంకు రాక డిగ్రీలో జాయిన్ అయింది పక్క ఊరిలో. అలా అయినా కూడా రవలి పూర్తిగా వదల్లేదు మధుని. హైదరాబాదు విషయాలు, కాలేజు, ఫ్రెండ్సు, జాబ్ ఆఫర్‌ల గురించి సెలవులకు వచ్చినప్పుడల్లా మధు తలంతా నింపేస్తూ ఉండేది. రవలి పైన అసూయ అలా అలా పెరిగిపోతుంది తనకు తెలియకుండానే. ఆ అసూయ తన ఆనందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని హరించేస్తుంది. అప్పటికి అలా ఆలోచించకూడదని సుమతి చాలా సార్లు చెప్పింది. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుందంటూ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చెయ్యటంతో మ్యారీడ్ లైఫ్‌లో పడి బిజీ అయిపోయింది రవలి. ఇంతకు ముందులా గంటలు గంటలు మధు ఇంటికి వెళ్ళటం కుదరటం లేదు. అజయ్, అతని జాబు, వాళ్ళ ఆస్తులు, పెళ్లి దుదాంగం జరగటం అన్నీ వరుసపెట్టి చెప్పేయాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా మధు తీయలేదు. అవన్నీ విని తనలోని అసూయకి మరింత ఆజ్యం పోసుకోవటం ఎందుకు అనుకుంది. రవలి సంభ్రమంగా వినిపించిన గొంతుకి ఉలిక్కిపడి తల తిప్పింది. ఎదురుగా మధు. దాదాపు 7, 8 ఏండ్లయింది చూసి. అన్నాళ్ళ తర్వాత పాత స్నేహితురాలు సడన్‌గా కనిపించటమే విచిత్రంగా ఉంటే, ఎప్పుడు తనని తప్పుకొని తిరిగే మధు తనంతట తానే వచ్చి పలకరించటం ఇంకా విచిత్రమనిపించింది. హాయ్! ఎలా ఉన్నావు? నువ్వేంటిక్కడ? ఆశ్చర్యంగా అడిగింది. అది అజయ్ వాళ్ళ కంపెనీ ఇస్తున్న ట్రీట్. అక్కడికి తనెలా? మధు సమాధానం చెప్పేలోగా వచ్చాడు అజయ్. ఇంట్రొడ్యూస్ చెయ్యలేదు కదా! నా వైఫ్ రవలి. పరిచయం చేశాడు మధుకి. రవలి కళ్ళప్పగించి చూస్తుంది అలానే అర్థం కానట్టు. మధుమిత. నా కొలీగ్ కమ్ ఫ్రెండ్. తల తిరిగింది రవలికి. ఎంసెట్‌లో మంచి ర్యాంకు కూడా రాని మధు అంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుందా? మేం కాలేజీ మేట్స్. నవ్వుతూ చెప్తున్న మధు మొహంలో ఇదివరకెప్పుడు కనిపించినంత ఆత్మవిశ్వాసం. ఇదెలా సాధ్యం? రవలిలో మారుతున్న హావభావాలు తన విజయానికి గుర్తులాగా కనిపిస్తున్నాయి మధుకి. ఓహ్! దట్స్ నైస్. అయితే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాం అంటూ విశాల్ ఒకసారి రా ఎవరినో పిలిచాడు. ఏంట్రా? మంచి డ్రెస్ కోడ్‌తో ఉన్న మరో ఒకతను వచ్చాడు. అక్కడంతా అరేంజ్‌మెంట్స్ చెయ్యలేక చస్తుంటే ఏంటిక్కడ మీటింగు? హడావుడిగా అడిగాడు.
మీట్ మై హస్బెండ్ విశాల్. సూటిగా రవలి కళ్ళల్లోకి చూసింది. వరసగా తగిలిన షాక్‌కి అయోమయంగా ఉంది రవలికి. ఇదే కదా తను కోరుకున్నది అనుకుంటూ పార్టీ అయిపోయే వరకు రవలినే అబ్జర్వ్ చేసింది మధు. తననుకున్నట్టే ఉదయానికల్లా మధు వివరాలన్నీ సేకరించింది అజయ్ ద్వారా. అకౌంట్స్ మీదున్న ఇంట్రెస్ట్‌తో కామర్స్‌తో డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేసిందంట. తర్వాత ఏదో సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అజయ్ పరిచయమై వాళ్ళ కంపెనీలో రిఫర్ చేశాడంట. 1 ఇయర్‌కి జాబ్ పర్మనెంట్ అయ్యింది. అదే టైంలో వర్క్ చేస్తున్న విశాల్‌తో పెళ్లయ్యి 3 సంవత్సరాలైంది. రవలి మనసంతా ఏదో తెలియని అసంతృప్తి. ఆదివారం ఉదయాన్నే ఇంటి ముందు దిగిన రవలిని చూసి అంతలా ఆశ్చర్యపోలేదు మధు. వెల్కమ్ వెల్కమ్ నవ్వుతూ ఆహ్వానించింది. ఓ పెద్ద అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. తమలా ఇండిపెండెంట్ హౌస్ కాదు. అబ్బా! లివింగ్ ఏరియా చాలా తక్కువ. నువ్వు మా ఇల్లు చూస్తే షాక్ అవుతావు. 3 ఫ్లోర్లు డూప్లెక్స్. వెయిట్ వెయిట్ మధ్యలోనే ఆపింది. అది నీ సొంతమేనా? అంటే అద్దె ఇల్లుని మా ఇల్లు అంటాననుకున్నావా? నేననేది అది కాదు. ఇల్లు అంకుల్ కట్టించి ఇచ్చారా? లేకుంటే అజయ్ కొన్నాడా? అజయ్ కొన్నాడు. మరప్పుడు పూర్తిగా నీదెలా అవుతుంది? ఇది నా ఇల్లు. ఐ మీన్ నేను, విశాల్ జాయింట్ లోన్ పెట్టి తీసుకున్నాం. మొదలైందా వాదన? అంటూ బెడ్‌రూమ్ నుండి బయటికొచ్చింది సుమతి. బాగున్నారా ఆంటీ? పలకరించింది రవలి. నేనేం మొదలు పెట్టలేదమ్మా. అదే రాగానే స్టార్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది కదా! కళ్ళెగరేసి నవ్వింది. నేను మామూలుగానే అన్నానాంటీ. మీ కూతురే నా ఇల్లు నాది కాదంటుంది. ఉక్రోషంగా అంది రవలి. సరే కాఫీ తెస్తా. లోపలికెళ్ళిందావిడ. అయినా అజయ్ రిఫరెన్స్‌తోనే నీకు జాబ్ వచ్చిందంట కదా! రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు 100 మంది ఉంటారు. కానీ వచ్చిన జాబ్‌ని నిలబెట్టుకునే వాళ్ళెంతమందో అజయ్‌ని అడగలేదా? మధు అస్సలు తగ్గలేదు. నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదులే. ఆ జీతం కోసం రోజంతా వాళ్ళు చెప్పిన దానికి తల ఊపాలి. మరెందుకు చదివావు? పెళ్ళికి క్వాలిఫికేషనా? అలా అర్ధగంట సేపు వాదించుకున్నాక అర్థమైపోయింది రవలికి. ఇక మధుతో నెగ్గలేనని. కాలేజీలో చదువుతున్నప్పటి మధు కాదు. అన్నిటికీ ప్రిపేర్ అయినట్టు సమాధానాలు రెడీగా ఉన్నాయి. అప్పుడు నోటి నుండి మాటే బయటికి వచ్చేది కాదు. ఏదైతేనేం ఇక రవలికి మధు ఇంటికి రావాల్సిన అవసరం, వచ్చే ఓపిక రెండూ లేవు. మధు ఇప్పుడు గంగిరెద్దులా తను చెప్పిన వాటికి తల ఊపదు. అయినా అది కష్టపడి అన్నీ కొనుక్కోవాలి. తనకేం? అడగడం ఆలస్యం. తండ్రి అజయ్ చేతిలో పెడతారు. గర్వంగా నవ్వుకుంది. కాసేపయ్యాక అజయ్ రావటంతో బయలుదేరింది. థాంక్యూ సో మచ్ రవలి మనస్ఫూర్తిగా చెప్పింది మధు. పిలవకపోయినా మీ ఇంటికొచ్చినందుకా? కాదు. నువ్వు ప్రతిసారీ నన్ను మా కుటుంబ స్థాయిని నీతో పోల్చి తక్కువ చేసినందుకే నాలో అసూయ పెరిగింది. ఏదో చెయ్యాలన్న కోపం, కసి ఎక్కువయ్యాయి. లేకుంటే యావరేజ్ స్టూడెంటుగా ఉన్న నేను ఇంత సాధించగలిగేదాన్నా? అసూయతో సాధించావా? అవును. మా అమ్మానాన్నల కన్నా నీ మాటలే నన్నెక్కువ ప్రోత్సహించాయి. నిన్ను తలుచుకున్నప్పుడల్లా రెట్టింపు కష్టపడ్డాను. రవలి మైండ్ బ్లాక్ అయ్యింది. అసూయతో ఇంత చేసిందా? మరేం మాట్లాడకుండా కారెక్కింది. ఇంక చాలు మధూ అంది సుమతి. ఈ అసూయ, ఈర్ష్య మనిషిని పతనం చేస్తాయి. తనేదో చేసింది. నువ్వు రిటర్న్ చేసేశావు. ఇంక వదిలేయ్.
హెచ్చరించింది. తను జాబ్ చెయ్యటం లేదని, సంపాదన లేదని తక్కువ చెయ్యకు. లేదమ్మా! ప్రశాంతంగా నవ్వింది మధుమిత. తనని తక్కువ చెయ్యాలని నాకెప్పుడూ లేదు. నేను నీతో సమానం అని మాత్రమే చూపించాలనుకున్నా. తను నా కుటుంబం తప్ప మిగిలిన వాళ్ళందరూ అధములు అన్న భావన వదిలేయాలని అలా మాట్లాడా. ఎవరినైనా తక్కువ చేసి బాధ పెట్టే హక్కు లేదుగా తనకి. అయితే నీ సక్సెస్‌కి కారణం మేమెవరం కాదు, రవలన్న మాట. అది మాత్రం నిజం. నవ్వుకుంటూ తల్లి భుజాల చుట్టూ చేతులేసి లోపలికి నడిచింది.